ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. అసలు రామ్ చరణ్ చూడాలంటే బాడీ అసలు ఇప్పటి వరకు ఈ జనరేషన్లో ఎవడికి అంత బాడీ లేదు. ఆ విధంగా విరగదీసేసాడు సినిమా. బ్లాక్ బస్టర్ మూవీ. బుచ్చిబాబు అన్న అసలు ఇంకా డైరెక్టర్ చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడే కలిసేసి 2 సాంగ్స్ అయిపోయిన తర్వాతనే బుచ్చిబాబు అన్నతో కలిసేసి కొండకు వచ్చాడు దర్శనానికి. ఎయిర్పోర్ట్ దగ్గర పోయి మాట్లాడేసి మీట్ అయ్యేసి సిగ్నేచర్ కూడా సైన్ చేశాడు అనమాట. మాట్లాడేసి వచ్చి సాంగ్స్ మాత్రం అల్టిమేట్, అసలు చెప్పాల్సిన పనే లేదు. దుమ్ము లేపేశాడు. ఇంకా బ్లాక్ బస్టర్, ఇంకా దానికి తిరిగే లేదు మూవీ. స్టోరీ పెద్ద పోటీలు, సూపర్ హిట్, సూపర్ మాస్టర్ పీస్. ఏఆర్ రెహమాన్ కానీ ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ, రొమాన్స్ కానీ, ఫేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ, రామ్ చరణ్ ప్రాణం పెట్టాడు. సూపర్ డూపర్ హిట్, మాస్టర్ పీస్. మోస్ట్ వన్ ఆఫ్ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా థ్యాంక్స్ ఫర్ ద ఫిలిం. చాలా బాగుందండి సినిమా అయితే, అద్భుతం. ఎమోషన్, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఒక దెబ్బ. ఇది పొలిటీషియన్స్ కూడా చాలా బాగుంటే, మంచి మెసేజ్ ఉంది, ఫైట్ ఉంది, సూపర్ సినిమా. ఖచ్చితంగా నన్ను అడిగితే నేషనల్ అవార్డు గ్యారంటీ. బ్రో ఫస్ట్ హాఫ్ ఫుల్ మీల్స్, సెకండ్ హాఫ్ మాస్ దమ్ బిర్యానీ పెట్టాడు బ్రో. బుచ్చిబాబు అనే వ్యక్తి ఒక మనిషి మాత్రమే కాదు, ఒక డగ్. కొట్టాడు బ్రో, ఎక్కడికో వెళ్ళి పెట్టాడు. హిట్ కొట్టేసాం బ్రో, లిటరలీ హిట్. జై జై చాలా బాగుంది సార్. బాగుంది సార్, చాలా బాగుంది. సూపర్. రామ్ చరణ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్. సాంగ్స్ కూడా బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో తన గ్రామాన్ని, దేశంలో కనుమరుగైన గ్రామాన్ని వెలికి తెచ్చిన రామ్ చరణ్. జై చరణ్. ముఖ్యమో ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యం. సినిమా చూసినంతసేపు సినిమాగా అనిపించలేదు, మన కళ్ళ ముందర నిజంగానే జరుగుతున్నట్లు అనిపించింది నాకు. ఈ సినిమా పెద్ద సినిమా. కన్నులు వేరుగున్న దృష్టి ఒకటే, సూర్య చంద్రాదులు వేరుగున్న కాంతి ఒకటే. ఈ ప్రపంచానికి ఆ కాంతి తత్వాన్ని చూపించాడు మన రామ్ చరణ్, కొణిదెల రామ్ చరణ్. చిరంజీవి, ఓ చిరంజీవ జై చిరంజీవ అనే విధంగా కొణిదెల రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. చాలా విధంగా ప్రపంచానికే ఒక ఆణిముత్యంగా దొరికినాడు. కానీ ఈ సినిమా మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంది. జై చిరంజీవ, జై చిరంజీవ, జై పవనిజం, జై పవనిజం. సార్, ఒక పల్లెటూరుని బయట రావాలంటే ఈ సినిమాలో అర్థం ఉంది సార్. ఒక పల్లెటూరు, ఒక గ్రామం అనేది తెలిసి ఒక పల్లెటూరుని బాగా చేయాలి. ఇప్పుడే మా మెగా పవర్ స్టార్ ప్రపంచం చూసొచ్చాము. మా మెగా పవర్ స్టార్ మరొకసారి గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు. అన్నయ్యకి తగ్గ తనయుడిగా ఈ రోజు తనని విశ్వరూపం ప్రదర్శించారు.
చరణ్ ఒకటే మాట, ఈ సినిమా నా పూత నా భవిష్యత్. జై చరణ్. మూవీ ఈజ్ వెరీ ఎమోషనల్ అండి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగా చేశారు, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా ఉంది. కానీ ప్రతి పల్లెటూరు గ్రామం ఏదైతే గుర్తింపు పొందిన గ్రామం ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఒక మూవీ మంచిగా ఒక ట్రీట్గా ఉంటుంది. బుచ్చి బాబు అనిపించుకున్నాడు. జై చరణ్ బాబు. జై చరణ్. సూపర్ 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 ఉంది బ్రో సినిమా. వెళ్ళి చూసుకోండి, సూపర్ ఉంది సినిమా. జై చరణ్. 2,000 కోట్లు ఈసారి పెద్ద కొడుతుంది. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. జై చరణ్. జై జై చరణ్. అన్న వాసన చెప్తున్నా, సినిమా ఇప్పుడే సినిమా చూసి వచ్చా కదా, వాసన చెప్తున్నా సినిమా ప్రతి సీన్ టు సీన్ హైలైట్. ఒక విషయం చెప్తున్నా, బేసిక్గా ఒక మట్టిలో నుంచి పుట్టిన కథ ఇది. ఎవడ పడితే ఆడు ఏది పడితే అది స్టోరీ తీసినా ఏది వర్కౌట్ అవ్వదు. కానీ వర్కౌట్ అయ్యే స్టోరీ ఏదైతే ఉందంటే మట్టిలోంచి పుట్టిన కథ. అక్కడ చిట్టుబాబు, ఇప్పుడు ఎగ్జాంపుల్ రామ్ చరణ్ రంగస్థలంలో నటించిన చిట్టుబాబు, అది చూసినా మనకి నచ్చిద్ది. అదే రామ్ చరణ్ ధృవాలో చూసిన యాక్టింగ్ అయినా మనకి నచ్చిద్ది. అదే రామ్ చరణ్ త్రిబులార్లో చేసిన యాక్టింగ్ అయినా మనకి నచ్చిద్ది. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా కదా, పెద్ద సినిమాలో రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ ఇట్స్ నాట్ అబౌట్ యాక్టింగ్, ఇట్స్ అబౌట్ నేషనల్ అవార్డ్ విన్నింగ్. మీరు ఎవరైనా రాసి పెట్టుకోండి, ఈ సినిమాకి నేషనల్ అవార్డు రాబోతే నా పేరు రాసి పెట్టలా కదా. అది అన్న మేమైతే వాస్తవంగా చెప్పాలంటే మేము మెగా ఫ్యామిలీ అభిమానులు ఉన్నా. కానీ అభిమానులుగా ఎవరు రావద్దు ఈ సినిమాకి. బయట వాళ్ళు రండి ఈ సినిమాకి. చూస్తే కళ్ళమ్మకి నీళ్ళు పెట్టుకొని వెళ్ళకుండా ఎవడైనా ఉన్నాడంటే ఆ రోజు ఇదే సుమన్ టీవీ తరపున నేను చెప్తున్నా, నా పేరు సంతన్ కుమార్, మా ఇల్లు సత్యనాపురంలో. ఇదే సుమన్ టీవీ తరపున నేను చెప్తున్నా, ఖచ్చితంగా బాధపడుతున్నా. ఫ్యామిలీతో రండి. ఒక్క రామ్ చరణ్ మీరు ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్లో చూస్తారు, చూడండి. ఖచ్చితంగా చూస్తారు మీరు. అసలు నువ్వు వెళ్తే సీట్లో కూర్చోవు. ఏంటి రామ్ చరణ్ ఇలా చేసింది. సరదాగా బాయ్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు. బాయ్ ఫ్యాన్స్ కూడా పెద్దకి ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఆడు ఇన్స్టాగ్రామ్లో ఒకడు చెప్తాడు, బుచ్చిని ఏంటి తక్కువ అంచనా వేస్తున్నారు అంటాడు. చేతులు కట్టుకొని ఉంటాడు, జేబుల్లో చేతులు పెట్టుకొని ఉంటాడు. అమ్మో ఆడి బుర్ర ఆడికి. మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు. ఈ సినిమాకి రండి, కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటారు. ఫ్యామిలీతో పాటు రండి. సినిమా సూపర్గా ఉందని అసలు డౌటే లేదు. జూన్ 4వ తారీఖున రాసేసుకోండి. పెద్ద ఇండస్ట్రీ రికార్డులు జూన్ 4 ముందు ఎలా ఉన్నాయి, జూన్ 4 తర్వాత ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ నుంచి మాట్లాడుకుంటారు. అదే మాట్లాడుకుంటారు. రామ్ చరణ్ కష్టం అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఒక సినిమా కోసం ఒక హీరో ఇంత కష్టపడాలా అనేది యాక్టింగ్స్ అసలు రంగస్థలం కాదన్న నేషనల్ అవార్డు పరిగెత్తుకుంటూ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. మీరే చూస్తారు, మీరే రాస్తారు కూడా. అది త్వరలో కలెక్షన్స్ మరి ఇప్పుడే కదా రిలీజ్ అయినాయి. ఇంకైతే రేపు 100 కోట్లు అయితే ఫస్ట్ డే దాటిపోద్దనా ఈజీగా. అసలు నవ్వుతూ సరదాగా ఆడుతూ పాడుతూ దాటిపోద్ది, అందులో డౌటే లేదు. సినిమా మాత్రం నెవర్ బిఫోర్. ఇంకా పొలిటికల్గా చెప్పాలండి, 2009లో ట్రైన్ రానందుకు ఎంత నష్టపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి బాధపడుతున్నారో, ఒక ఊరికి ట్రైన్ రాకపోతే ఎంత బాధపడతారో సినిమాలో అదే చూపించాడు.
సూపర్ 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 సినిమా సూపర్ సూపర్ జరగన వన్ మ్యాన్ షో ప్రతి వన్ మ్యాన్ షో రామ్ చరణ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. బాడీ ఎలా ఉందంటే హనుమాన్ లాగా ఉంది. లాస్ట్ సెంటిమెంట్ అయితే అందరూ కొట్టాడు. ఇలా సినిమా మళ్ళా చరణ్ జీవితంలో రాదు. కర్ణాటక కూడా ఫుల్ హైలైట్ ఉంది సినిమా. ఇప్పుడే మా సిఏ గారు కూడా సినిమా చూసి ఇప్పుడే వచ్చారు. సూపర్ అయితే సూపర్ డూపర్ గా హిట్ గా ఉంది. సూపర్. దీన్ని ఒక స్పోర్ట్స్ మోటివేషన్ గా తీసుకొని అయితే చూడొచ్చు అనమాట. మా రంజిత్ తమ్ముడు ఆయన ఆధ్వర్యంలో జరిగే ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంది. అందరూ ఆనందంగా వచ్చి చూసుకొని వెళ్ళాలా. అందరికి ఏ ఇబ్బందులు కలగకుండా మేము చూస్తాను. మేడం ఎలా ఉంది? చాలా బాగుంది. డెఫినెట్లీ వెరీ మోటివేషనల్. ప్రస్తుతం ఉన్న యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చే చిత్రం ఇది. ఒక మనిషి ఊరి నుంచి ఏం తీసుకున్నాడా కాదా, ఊరికి ఏమి ఇచ్చాడా అన్నది చిత్రము. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి పాత్రకు ప్రస్తుతం ఉన్న కాలంలో నటులలో రామ్ చరణ్ జీవం పోశాడు. ఒక వ్యక్తి తన ఊరి కోసం ఎంతటికైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతాడు అనే దానికి ఒక ఉదాహరణ చిత్రము. ప్రస్తుతం ఉన్న యువత జల్సాలు గంజాయి మధ్యలో ఊతున్న ఇలాంటి చిత్రం యువతంతా చూడాల్సిన చిత్రం ఇది. చూసి ప్రతి ఒక్కరు తన ఊరికి తన కుటుంబానికి ఏం చేసినాడనేది చేసుకుంటూ పోతే దేశం బాగుపడుతుంది. లాస్ట్ మినిట్ లో అసలైన సినిమా అంటే అది ఇండియాది, మన రాష్ట్రపతి అన్నయ్యకి తగ్గ తనయుడిగా ఈ రోజు తనని విశ్వరూపం ప్రదర్శించారు. జై చరణ్. ఒక్కటే మాట, ఈ సినిమా నా భూతం నా భవిష్యత్. జై చరణ్. మూవీ ఈజ్ వెరీ ఎమోషనల్ అండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగా చేశారు. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా ఉంది. కానీ ప్రతి పల్లెటూరు గ్రామం ఏదైతే గుర్తింపు పొందిన గ్రామం ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఒక మూవీ మంచిగా ఒక ట్రీట్గా ఉంటుంది. బుచ్చి బాబు అనిపించుకున్నాడు. జై చరణ్ బాబు. జై చరణ్. సూపర్ 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 ఉంది బ్రో సినిమా. చూసుకోండి సూపర్ సినిమా. జై చరణ్. 2,000 కోట్లు పెద్ద కొడుతుంది. అన్న వాసన చెప్తున్నా, సినిమా ఇప్పుడే సినిమా చూసి వచ్చా కదా, వాసన చెప్తున్నా సినిమా ప్రతి సీన్ టు సీన్ హైలైట్. ఒక విషయం చెప్తున్నా, బేసిక్గా ఒక మట్టిలో నుంచి పుట్టిన కథ ఇది. ఎవడ పడితే ఆడు ఏది పడితే అది స్టోరీ తీసినా ఏది వర్కౌట్ అవ్వదు. కానీ వర్కౌట్ అయ్యే స్టోరీ ఏదైతే ఉందంటే మట్టిలోంచి పుట్టిన కథ. అక్కడ చిట్టుబాబు, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ రంగస్థలంలో నటించిన చిట్టుబాబు, అది చూసినా మనకి నచ్చిద్ది. అదే రామ్ చరణ్ ధృవాలో చూసిన యాక్టింగ్ అయినా మనకి నచ్చిద్ది. అదే రామ్ చరణ్ త్రిపులార్లో చేసిన యాక్టింగ్ అయినా మనకి నచ్చిద్ది. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా కదా, పెద్ద సినిమాలో రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ ఇట్స్ నాట్ అబౌట్ యాక్టింగ్, ఇట్స్ అబౌట్ నేషనల్ అవార్డ్ విన్నింగ్. మీరు ఎవరైనా రాసి పెట్టుకోండి, ఈ సినిమాకి నేషనల్ అవార్డు రాబోతే నా పేరు రాసి పెట్టలా కదా. అది అన్న మేమైతే వాస్తవంగా చెప్పాలంటే మేము మెగా ఫ్యాన్ అభిమానులు అన్న. కానీ అభిమానులుగా ఎవరు రావద్దు ఈ సినిమాకి. బయట వాళ్ళు రండి ఈ సినిమాకి. చూస్తే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని వెళ్ళకుండా ఎవడైనా ఉన్నాడంటే ఆ రోజు ఇదే సుమన్ టీవీ తరపున నేను చెప్తున్నా నా పేరు సంతన్ కుమార్, మా ఇల్లు సత్యనాపురంలో. ఇదే సుమన్ టీవీ తరపున నేను చెప్తున్నా, ఖచ్చితంగా బాధపడుతున్నా. ఫ్యామిలీతో రండి. ఒక్క రామ్ చరణ్ మీరు ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్లో చూస్తారు, చూడండి. ఖచ్చితంగా చూస్తారు మీరు. అసలు నువ్వు వెళ్తే సీట్లో కూర్చోవు. ఏంటి రామ్ చరణ్ ఇలా చేసింది. సరదాగా బాయ్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు. బాయ్ ఫ్యాన్స్ కూడా పెద్దకి ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఆడు ఇన్స్టాగ్రామ్లో ఒకడు చెప్తాడు, బుచ్చిని ఏంటి తక్కువ అంచనా వేస్తున్నారు అంటాడు. చేతులు కట్టుకొని ఉంటాడు, జేబుల్లో చేతులు పెట్టుకొని ఉంటాడు.
అమ్మో ఆడి బుర్ర ఆడికి మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు. ఈ సినిమాకి రండి, కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటారు, ఫ్యామిలీతో పాటు రండి. సినిమా సూపర్గా ఉందని అసలు డౌటే లేదు. జూన్ 4వ తారీఖున రాసేసుకోండి. పెద్ద ఇండస్ట్రీ రికార్డులు జూన్ 4 ముందు ఎలా ఉన్నాయి, జూన్ 4 తర్వాత ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ నుంచి మాట్లాడుకుంటారు. ఇక్కడ నుంచి అదే మాట్లాడుకుంటారు. రామ్ చరణ్ కష్టం అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఒక సినిమా కోసం ఒక హీరో ఇంత కష్టపడాలా అనేది యాక్టింగ్. సో అసలు రంగస్థలం కాదన్న నేషనల్ అవార్డు పరిగెత్తుకుంటూ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. మీరే చూస్తారు, మీరే రాస్తారు కూడా అది త్వరలో. కలెక్షన్స్ మరి ఇప్పుడే కదా రిలీజ్ అయినాయి. ఇంకైతే రేపు 100 కోట్లు అయితే ఫస్ట్ డే దాటిపోద్దనా ఈజీగా. అసలు నవ్వుతూ సరదాగా ఆడుతూ పాడుతూ దాటిపోద్ది, అందులో డౌటే లేదు. సినిమా మాత్రం నెవర్ బిఫోర్. ఇంకా పొలిటికల్గా చెప్పాలంటే 2009లో ట్రైన్ రానందుకు ఎంత నష్టపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి బాధపడుతున్నారో, ఒక ఊరికి ట్రైన్ రాకపోతే ఎంత బాధపడతారో సినిమాలో అదే చూపించాడు.